నమస్కారం డిఆర్ ఫోకస్కి స్వాగతం. నేను మీ ప్రగతి. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా 6 కొత్త పాలసీలు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సంస్థ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ పరీక్షించారు. ఇంతకు ముందు సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి 6 నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులను సీఎం తెలిపారు. ఎంఎస్ఎంఈ ఎగుమతులు, లైఫ్ ఫైనాన్స్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఈవీ పాలసీలు సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. టెక్స్టైల్ రంగానికి సంబంధించి పవర్లు, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా నూతన పారిశ్రామిక విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుపతికి చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీవారిని తిరుమలకు వెళ్లారు. రచన అతిథి గృహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాగా తన మనవడి పుట్టి వెంట్రుకలు స్వామివారికి సమర్పించేందుకు రేవంత్ కుటుంబం తిరుమలకు విచ్చేసింది. బుధవారం ఉదయం శ్రీవారిని రేవంత్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.